ఆయన మహిమ నీ మీద ఉదయిస్తే తప్ప నీవి లోకంలో ఉన్నటువంటి ఆ భయంకర పరిస్థితుల నుంచి బయటపడడము సాధ్యపడే పని కాదు. ప్రభు ఒక్కడే మార్గదర్శక అయినాడు. అందుకే అంటాడు, నేనే మార్గాన్ని అంటాడు. దేనికి మార్గమైన? దేనికి మంచికి, నీతికి, యథార్థతకి, సత్యమును అనుసరించడానికి, పరలోక రాజ్యం అనేటువంటి పరిశుద్ధ పట్టణము, దేవుడి నివాసం ఉండే చోటికి నీవు కూడా వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఎందరి జీవితాలలోనూ ఆయన ఒక్కడే మార్గంగా ఉన్నాడు. ఎందరి బ్రతుకులలో ఆయన ఒక్కడే మార్గంగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితుల్లోనో ఆయన ఎన్ని భయంకర ఉపద్రవాలలో ఆయనే మార్గంగా ఉండి అనేక మంది జీవితాలలో ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మార్గంగా ఉంటేనే జరిగినాయి. చాలామంది చాలా మాటలు ఇచ్చారు, చాలామంది చాలా మార్గాలు చూపించారు. ప్రపంచంలో అనేక మంది ఏర్పడిన థియరీలు, అనేక మంది ఏర్పరిచినటువంటి కొన్ని సిద్ధాంతాలు, అవన్నీ కూడా మానవాళిని నాశనం చేసినవి తప్ప మానవాళిని మేలు కొరకు నడిపి